హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ యొక్క జాబ్ ప్రొఫైల్ మరియు శాలరీ ఎంత వస్తుంది అన్న దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అరౌండ్ 60K సబ్స్క్రైబర్స్తో ఉండే, సో ఆ ఛానల్ డిలీట్ కావడం జరిగింది. ఆ ఛానల్ని ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో ఈ ఛానల్ని కూడా సపోర్ట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెడతాను. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వారంటే జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్ వీడియో రూపంలో నేను అందించకపోతే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను, ఓకేనా. కొంతమంది నాకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మెసేజ్ చేస్తున్నారు సిలబస్ గురించి, బుక్స్ గురించి. ఆల్రెడీ నేను వీడియో చేశాను, కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో సిలబస్ అండ్ బుక్స్ గురించి ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. అండ్ అదేవిధంగా అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ వీడియో కూడా చేశాను. అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ 15 టెస్ట్ సిరీస్లకు సంబంధించి కూడా వీడియో చేశాను. ఇంకెవరైనా చూడని వారు ఉంటే చూడండి, ఓకేనా. హైకోర్టుకి సంబంధించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను, ఓకేనా. ఇంకా ఈ వీడియోస్ చూడకపోతే చూడండి, ఓకేనా. జూనియర్ అసిస్టెంట్ జాబ్ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సో మొత్తంగా జూనియర్ అసిస్టెంట్లో మొత్తంగా 2 రోల్స్ ఉంటాయి, ఓకేనా. ఒకటి బెంచ్ క్లర్క్ అని, అండ్ అదేవిధంగా సెక్షన్ క్లర్క్ అని. సో మీతో వాళ్ళు ఏ వర్క్ చేయిస్తారో మీకు జాబ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఓకేనా. సో 2 టైప్స్ ఆఫ్ వర్క్స్. 1 సెకండ్. బెంచ్ క్లర్క్, సెక్షన్ క్లర్క్, బీసీఎస్సీ, ఓకేనా. ఫస్ట్ బెంచ్ క్లర్క్ గురించి మాట్లాడుకుందాం. బెంచ్ క్లర్క్గా మీ డ్యూటీస్, సో డైలీ మీకు ఒక కాజ్ లిస్ట్ ఉంటుంది. అందులో ఏ కేసెస్ ఉన్నాయి ఈరోజు అన్న దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సో వాటిలో ఉన్న పేర్లు మీరు పిలవాల్సి ఉంటుంది. లోపల కోర్ట్ హాల్లో మీరు పిలిస్తే బయట అటెండర్ ఆ పేర్లను పిలవడం జరుగుతుంది. తర్వాత ఆ ఫైల్, పర్టికులర్ ఫైల్ మీరు ఏవైతే పేర్లు పిలుస్తారో ఆ పర్టికులర్ ఫైల్ జడ్జి గారికి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ రెస్పెక్టివ్ కేసెస్లో ఏమైనా పిటిషన్స్ ఉంటే మీకు పిటిషన్స్ ఇస్తారు. ఆ పిటిషన్స్ మీరు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫైల్స్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ పిటిషన్స్ ఖచ్చితంగా నంబర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు, ఓకేనా. మీకు 2 రిజిస్టర్లు ఉంటాయి. బెంచ్ క్లర్క్గా మీరు కనుక సెలెక్ట్ అయితే 7th రిజిస్టర్, 8th రిజిస్టర్ అని 2 రిజిస్టర్లు ఉంటాయి. అండ్ అదేవిధంగా SRMP ఇవ్వాల్సి ఉంటుంది ఏవైతే పిటిషన్స్ వస్తాయో వాటికి. సో కొత్త ఫైలింగ్స్ ఏమైనా, కొత్త కేసులు ఏమొచ్చినా ఆ ఫైలింగ్స్ ఆ ఫైల్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫైల్స్ తీసుకొని జడ్జి గారి యొక్క సైన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో అదేవిధంగా అన్ని ఫైల్స్ యొక్క డాకెట్స్ జడ్జి గారు రాశారో లేదో చెక్ చేసుకొని టైపిస్ట్ ద్వారా టైప్ అయ్యేలాగా చూసుకోవాలి మీరు, ఓకేనా. అండ్ అదేవిధంగా కొన్నిసార్లు స్టేట్మెంట్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇవి స్టేట్మెంట్స్ అనేవి బెంచ్ క్లర్క్ అయినా చేయొచ్చు, సెక్షన్ క్లర్క్ అయినా చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద కోర్ట్, ఓకేనా. అదేవిధంగా రోజు ఏవైతే కేసెస్ ఉంటాయో సో ఆ కేసెస్ అన్నీ బెంచ్ మీద వచ్చాయా లేవా చెక్ చేసుకోవాలి. కాజ్ లిస్ట్లో ఉన్న ఫైల్స్ అన్నీ వచ్చాయా లేవా అని చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మొత్తంగా బెంచ్ క్లర్క్ యొక్క డ్యూటీస్, ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తాను. కాజ్ లిస్ట్లో ఉన్న పేర్లను పిలవాలి. అండ్ అదేవిధంగా ఆ ఫైల్స్ అనేవి జడ్జి గారికి ఇవ్వాలి. డాకెట్స్ ఎంట్రీ చేయించాలి టైపిస్ట్తో. అండ్ అదేవిధంగా కొన్నిసార్లు స్టేట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. కొత్త ఫైలింగ్స్ వస్తే ఆ ఫైలింగ్స్కి జడ్జి గారి సైన్ తీసుకోవాలి. అండ్ అదేవిధంగా 2 రిజిస్టర్లు ఉంటాయి మీకు, 7, 8 రిజిస్టర్, అవి కంప్లీట్ చేయాలి. అండ్ పిటిషన్స్ ఏమైనా వస్తే వాటికి నంబర్స్ ఇవ్వాలి. సో ఈ విధంగా బెంచ్ క్లర్క్ యొక్క డ్యూటీస్ ఉంటాయి. అండ్ తర్వాత సెక్షన్ క్లర్క్ చూసుకున్నట్టయితే అన్ని ఫైల్స్ సెక్షన్స్లోనే ఉంటాయి. సో ఆ ఫైల్స్ అన్ని మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఫైల్స్ బెంచ్ క్లర్క్ ద్వారా పంపించడం జరిగిందా లేదా అన్న దాని గురించి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఫైల్స్ ఉన్నాయా లేవా. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి. సో ఆ రిజిస్టర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్షన్లో స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నా సెక్షన్ క్లర్క్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. కొన్నిసార్లు బిల్లింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నా కోర్ట్కి రిలేటెడ్ అవి కూడా చేయాల్సి ఉంటుంది.
సో కంప్లీట్గా సెక్షన్లో ఏవైతే వర్క్స్ ఉంటాయో అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఫైల్స్ పంపించడం, ఫైల్స్ వెతకడం, అండ్ అదేవిధంగా స్టేట్మెంట్స్ చేయడం, బిల్లింగ్ వర్క్స్ చేయడం. సో ఈ విధంగా వర్క్స్ అయితే ఉంటాయి సెక్షన్ క్లర్క్కి. అండ్ నెక్స్ట్ టైమింగ్స్, జాబ్ టైమింగ్స్ చూసుకున్నట్టయితే 10:30 నుండి 5 PM వరకు మనకు జాబ్ టైమింగ్స్ అయితే చెప్తారు. సో ఒకవేళ వర్క్ ఉంటే ఇంకా అడిషనల్ హవర్స్ కూర్చొని వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మామూలుగా అయితే 10:30 to 5 PM వరకు వర్కింగ్ అవర్స్. నెక్స్ట్ శాలరీ గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళు ఇక్కడ చూడొచ్చు, శాలరీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ విధంగా శాలరీ స్లిప్ అయితే ఉంటుంది. శాలరీ స్లిప్ వన్ ఆఫ్ ది క్యాండిడేట్ మనకి వారి యొక్క శాలరీ స్లిప్ జాయిన్ అయిన తర్వాత వారికి ఎంత శాలరీ వచ్చిందో, సో వాళ్ళ యొక్క శాలరీ స్లిప్ మనకు పంపడం జరిగింది. ఒకసారి జాయిన్ అవ్వగానే ఎంత శాలరీ వచ్చింది అనే దాని గురించి మనం చూద్దాము. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ పే స్కేల్ చూసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్లో ఏదైతే మెన్షన్ చేశారో అదే పే స్కేల్ 24,280 నుండి 72,850 వరకు మీకు శాలరీ ఉంటుందని వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్కి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, బేసిక్ శాలరీ 24,970. సో ఇక్కడ 24,280 అని చెప్తున్నారు, ఇక్కడ 24,970 అని చెప్తున్నారు అని మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో జాయిన్ అవ్వగానే ఇంక్రిమెంట్ అయితే రావడం జరిగిందంట. సో అందుకే ఈ శాలరీలో మీకు కొంత చేంజ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, అరౌండ్ 700 వరకు. ఓకేనా, సో 24,970 బేసిక్ పే. అండ్ మళ్ళీ ఎందుకంటే డిసెంబర్లో ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జాయిన్ అయిన వారికి ఆల్రెడీ జాయిన్ అయిన వారికి డిసెంబర్లో, దాని తర్వాత కొన్ని ఇంక్రిమెంట్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. సో ఆ ఇంక్రిమెంట్స్ అన్నీ ఇస్తున్నారు. సో ఇందుకే మనకి శాలరీలో బేసిక్ పేలో ఇంత చేంజ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా డిఏ చూసుకున్నట్లయితే దగ్గర 5,000. ఓకేనా, 4,999. దాని తర్వాత హెచ్ఆర్ఏ అలవెన్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే 5,993. సిసిఏ 850. అండ్ డిడక్షన్స్లో చూసుకున్నట్టయితే జనరల్ ఇన్సూరెన్స్ 30 రూపాయలు, పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్ 200, సిపిఎస్ పెన్షన్ ఓకేనా 2,997. జనరల్ ఇది కూడా లైఫ్ ఇన్సూరెన్స్ టీఎస్జిఎల్ఐ టీజీఎల్ఐ ఇది 1,000 రూపాయలు. ఎన్జీ ఇది ఒక డిడక్షన్ 180. టోటల్గా అర్నింగ్స్ చూసుకున్నట్టయితే 36,812 మీ ఎర్నింగ్స్ అయితే. డిడక్షన్స్ 4,407 రూపీస్. ఓకేనా, ఈ డిడక్షన్స్ పోను మీకు వచ్చే నెట్ ఇన్ హ్యాండ్ శాలరీ 32,405. ఓకేనా, ఇంత మీకు శాలరీ అయితే వస్తుంది. అండ్ కొంత వేరియేషన్ అయితే ఉంటుంది సిటీకి అండ్ అదేవిధంగా విలేజెస్కి సంబంధించి విలేజ్లో ఉన్న కోట్లకు మీకు కొంత ఈ శాలరీలో వేరియేషన్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇది ఇన్ హ్యాండ్ శాలరీ 32,405 జూనియర్ అసిస్టెంట్గా మీరు సెలెక్ట్ అయితే. నెక్స్ట్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకేనా, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.